హాయ్ గైస్, ఈరోజు రెసిపీ అయితే సర్వపిండి అయితే సింపులే, అంత పెద్ద టఫ్ ఏం కాదు. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఇంకా ఏంటంటే మనం తక్కువ ఆయిల్తో చేసుకునే రెసిపీ. సో ఫస్ట్ రైస్ ఫ్లోర్లో మనం ఇష్టమైన పప్పులు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దాని తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులో ఫ్రై చేసిన పల్లీలు వేసుకోవచ్చు. పర్సనల్గా నాకు అది ఇష్టం ఉండదు, ఆ ఫ్లేవర్ అనేది. సో అందుకే నేను స్కిప్ చేసిన. తర్వాత దాన్ని డవ్ లాగా కలుపుకోవాలి. డవ్ లాగా కలుపుకున్న తర్వాత మనం ప్యాన్కి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి మనం కలుపుకున్న పిండిని ఇట్లా రోటీలాగా ప్రెస్ చేసుకోవాలి ప్యాన్ పైన. తర్వాత దానిపైన హోల్ చేసి దాంట్లో ఆయిల్ వేసేయాలి. ఈ ఆయిల్ అనేది చాలామంది ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు, కాకపోతే మనం ఇట్లా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన సర్వపిండి పెట్టేసి దానిపైన ఒక మూత పెట్టేయాలి. ఇట్లా పెట్టేసిన తర్వాత మనం ఇట్లా ఆయిల్ మరుగుతున్నప్పుడు చూడొచ్చు. ఈ ఆయిల్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే ఫస్ట్ ఒకవైపు టర్న్ చేసుకొని తినొచ్చు, కాకపోతే 2 sides కాల్చుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. సో అంతే రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.